ఈ స్టోరీలో 2 పెద్ద ట్విస్టులున్నాయి. అందులో ఒకటి వీడియో చివరన తెలుస్తుంది. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను, సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అమెరికాలోని ఈ చిన్న నగరం పేరు మిల్స్టెడ్. అది 2006వ సంవత్సరం. 17 ఏళ్ల హై స్కూల్ స్టూడెంట్ అయిన యాష్లీ రీవ్స్ మిల్స్టెడ్లో తన తల్లిదండ్రులు మరియు చెల్లి కేసీతో నివసించేది. యాష్లీ చాలా బ్రిలియంట్ స్టూడెంట్. తన గ్రాడ్యుయేషన్లో జాయిన్ కావడానికి ఇంకో సంవత్సరం ఉంది. కానీ ఆమె ఇప్పటి నుంచి ఏ కాలేజ్ జాయిన్ కావాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉండేది. యాష్లీ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయి. అందుకని ఆమెకు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. అతని పేరే జెరెమీ. యాష్లీ తల్లిదండ్రులు కూడా అతను ఇష్టపడేవారు. అతను కూడా హై స్కూల్ స్టూడెంట్. అదే సంవత్సరం ఏప్రిల్ 27న యాష్లీ ఉదయాన్నే లేచి ప్రతిరోజులానే తన చెల్లి కేసీతో స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుంది. స్కూల్కి బయలుదేరే ముందు యాష్లీ తల్లిదండ్రులతో స్కూల్ తర్వాత ఆమెకు ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉందని, ఇంటర్వ్యూ తర్వాత ఆమె తన ఫ్రెండ్స్తో బాస్కెట్బాల్ ఆడే ప్లాన్ ఉందని కొద్దిగా లేట్గా వస్తానని చెప్తుంది. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఓకే అని చెప్పి ఆమెకు జాబ్ కొరకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తారు. అలాగే రాత్రి 10 లోపల ఇంటికి వచ్చేయమని చెప్తారు. యాష్లీ సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం జెరెమీ దగ్గరికి వెళ్ళి అతని కార్ కీస్ అడుగుతుంది. జెరెమీ తన కార్ కీస్ని యాష్లీకి ఇస్తాడు. ఎందుకంటే యాష్లీ జాబ్ ఇంటర్వ్యూ కొరకు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా బాస్కెట్బాల్ కూడా ఆడాల్సి ఉంది. అందుకే తన కార్ని యాష్లీకి ఆ రోజు యూజ్ చేసుకోవడానికి ఇచ్చేస్తాడు. యాష్లీ ఆ కార్ కీస్ తీసుకుని అతనికి ఒక హగ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి తన చెల్లెలు కేసీ వద్దకు వెళ్తుంది. చెల్లితో నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను రా అంటుంది. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి పార్కింగ్లోకి వెళ్ళి జెరెమీ కార్ను స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరుతారు. యాష్లీ తన చెల్లిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుండి ఫెయిర్ వ్యూ హైట్స్ వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడే ఆమెకి ఇంటర్వ్యూ ఉంది. అది ఆమె ఇంటి నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రాత్రి 10 అవుతుంది. యాష్లీ ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కేసీ దగ్గరికి వెళ్ళి యాష్లీ గురించి అడుగుతారు. దానికి కేసీ తనను మధ్యాహ్నం డ్రాప్ చేసిన తర్వాత ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదని చెప్తుంది. అయితే యాష్లీ తల్లిదండ్రులు ఆమెకు కాల్ చేస్తారు. కానీ ఆ కాల్ యాష్లీ ఆన్సర్ చేయదు. వారు ఆమెకి మెసేజ్ పెడతారు. కానీ ఎంతకీ మెసేజ్కి ఆన్సర్ రాకపోవడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ జెరెమీకి కాల్ చేస్తారు. జెరెమీ కూడా తను మధ్యాహ్నం యాష్లీకి తన కార్ కీస్ ఇచ్చానని, అప్పటి నుండి తను కాల్ చేయలేదని చెప్తాడు. తను కూడా యాష్లీకి కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తూ ట్రై చేస్తున్నానని, ఇప్పటి వరకు ఆన్సర్ చేయడం లేదని చెప్తాడు. ఆ మాట విని యాష్లీ తల్లిదండ్రులు చాలా గాబరపడతారు. తర్వాత యాష్లీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కాల్ చేసి కనుక్కోవడం ప్రారంభిస్తారు. ఎవరి దగ్గరైనా యాష్లీ ఉంటుందేమోనని. కానీ అందరూ ఒకే ఆన్సర్ ఇస్తారు. యాష్లీని స్కూల్ తర్వాత మేమెవరం చూడలేదని. యాష్లీ తల్లి తన కూతురికి ఏదో ప్రమాదం జరిగిందని భావించి పోలీసులకు కాల్ చేస్తుంది. పోలీసులకి ఆమె ప్రతి విషయం చెప్తుంది. ఇంటికి 10 గంటలలోపు వస్తానని చెప్పిందని, కానీ ఇంత సమయమైనా ఇంకా రాలేదని ఆమె వారితో చెప్తుంది. పోలీసులు ఆమె చెప్పిన దాన్ని బట్టి త్వరగా రియాక్ట్ అయి జెరెమీ కార్ ఎక్కడుందో లొకేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు మొదటగా లీడర్ మ్యాన్ పార్క్ వెళ్తారు. అది చాలా పాపులర్ పార్క్. అక్కడ ఒక బేస్బాల్ కోర్ట్ ఉంది. అందుకని చాలామంది టీనేజ్ పిల్లలు అక్కడికి వస్తుంటారు. యాష్లీ కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. ఆ పార్క్ యాష్లీ ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రదేశం ఫెయిర్ వ్యూ హైట్స్కి మరియు ఆమె నివసిస్తున్న ప్రదేశం మిల్స్టెడ్కి మధ్యలో ఉంటుంది. లీడర్ మ్యాన్ పార్క్లో జెరెమీ కార్ను కనుగొంటారు. కానీ కార్లో యాష్లీ కనిపించదు. దగ్గరలో కూడా ఎక్కడా కనిపించదు. కారు మొత్తం వెతికి చూసినా ఎలాంటి ఆనవాలు దొరకదు. రాత్రంతా లీడర్మెన్ పార్క్లో పోలీసులు ప్రతి మూల వెతుకుతారు. కానీ వారికి యాష్లీ కనిపించదు. అయితే పోలీసులకు ఒక అనుమానం వస్తుంది. వీళ్ళలో ఎవరో అబద్ధం చెబుతున్నారని. మొదటగా ఇన్వెస్టిగేషన్ కొరకు యాష్లీ బాయ్ ఫ్రెండ్ జెరెమీని పిలుస్తారు. అతన్ని ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు అతను కూడా యాష్లీ గురించి చాలా ఆందోళన చెందుతున్నాడనే విషయం స్పష్టమవుతుంది. కాలేజీ తర్వాత అతను యాష్లీని కలవలేదని కూడా నిర్ధారించుకుంటారు. పోలీసులకు అతని మీద అనుమానం తీరిపోతుంది. ఆ తర్వాత పోలీసులు యాష్లీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, యాష్లీ ఎవరెవరితో కలిసి తిరుగుతుంది ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్కి పిలిచి ప్రతి ఒక్కరిని విచారిస్తారు. ఎవరి దగ్గరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని. అయితే యాష్లీ ఫ్రెండ్స్ నుంచి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలుస్తుంది. యాష్లీ ఫ్రెండ్స్ ప్రకారం యాష్లీ ఒకరితో కాదు, ఇద్దరితో రిలేషన్షిప్లో ఉందని. మొదటిది అందరికీ తెలిసిన జెరెమీతో, ఇంకోటి సీక్రెట్ రిలేషన్షిప్ కూడా ఆమె మెయింటైన్ చేస్తుందని. ఈ సీక్రెట్ రిలేషన్షిప్ ఎవరికీ తెలియకుండా ఉండడానికి ఫ్రెండ్స్తో బాస్కెట్బాల్ ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి ఆ పార్క్లో తన రెండో బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళేది. ఆ రోజు కూడా అలాగే తన రెండో బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిందని వారి ఫ్రెండ్స్ చెప్తారు. పోలీసులకి ఆ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. అతని పేరు శామ్ షెల్టన్.
అతన్ని పట్టుకోవడానికి పోలీసులు బయలుదేరుతారు. అతను ఆ సమయంలో బాస్కెట్బాల్ ఆడుతూ కనబడతాడు. వారు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత అతన్ని ఇంటర్గేషన్ రూమ్లోకి తీసుకెళ్తారు. పోలీసులు అతన్ని యాష్లీతో ఉన్న సంబంధం గురించి అడుగుతారు. కానీ అతను నాకు యాష్లీతో ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. అయితే పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకి అతని ప్రతిసారి జవాబు మారుతూ ఉంటుంది. అయితే 12 గంటల ఇంటరాగేషన్ తర్వాత పోలీసులు అతని ఇంటి వారిని పిలిపిస్తారు. అప్పుడు అతను నిజం ఒప్పుకుంటాడు. పోలీసులు శామ్ యాష్లీతో ఇంత దారుణంగా వ్యవహరించాడని ఊహించలేదు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ శామ్ కన్ఫెషన్ ప్రకారం శామ్ యాష్లీతో ఏం చేశాడు అని. నేను చెప్పే కొన్ని విషయాలు కొంతమందిని కలవరపరిచే విధంగా ఉంటాయి. ఆ రోజు యాష్లీ తన ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని శామ్ని కలవడానికి లాడర్మన్ పార్క్కి బయలుదేరుతుంది. అక్కడ శామ్ మరియు యాష్లీ ఇద్దరు కలుస్తారు. వారు కొంత పర్సనల్ సమయం గడిపిన తర్వాత ఇద్దరు కార్ ముందు సీట్లోకి కూర్చుంటారు. శామ్ డ్రైవర్ సీట్లో మరియు యాష్లీ ప్యాసింజర్ సీట్లో కూర్చుంటుంది. ఏదో విషయం మీద ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. కొద్దిసేపు తర్వాత శామ్ యాష్లీని కార్ల నుండి దిగి వెళ్ళమని చెప్తాడు. కానీ యాష్లీ గొడవను పరిష్కరించుకుందామని చెప్తుంది. కానీ శామ్ కోపంతో ఆమె గొంతుని తన చేత్తో చోక్ హోల్డ్ పొజిషన్లో పట్టుకుంటాడు. అతను పోలీసులకు చెప్పిన ప్రకారం అలా ఆమె మెడ పట్టుకుని లాగి కారులోంచి బయటకి దింపుదామని అనుకుంటాడు. అతను ఆమెను లాగేసరికి ఆమె మెడ విరిగిన శబ్దం వినిపిస్తుంది. దాంతో శామ్ భయపడి ఆమెను వదిలిపెడతాడు. ఆమె డాష్ బోర్డ్పై తన తలను ఆనించి పడిపోయి ఉంటుంది. శామ్ చుట్టుపక్కల ఎవరైనా తనను ఇలా చేయడం చూశారా అని ఒక్కసారి తిరిగి చూస్తాడు. తర్వాత ఆమె బ్రతికుందా లేదా అని ఆమెను తట్టి చూస్తాడు. అయితే యాష్లీ ఇంకా బ్రతికి ఉంటుంది. ఆమెను హాస్పిటల్ తీసుకుపోవడానికి బదులు అతను ఆమెను అక్కడే చంపేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆమె గొంతుని గట్టిగా చేతులతో నొక్కడం ప్రారంభిస్తాడు. కొన్ని నిమిషాలు ఆమె గొంతును గట్టిగా నొక్కినా కూడా ఆమె చనిపోదు. అయితే శామ్ తన బెల్ట్ని తీసి యాష్లీ గొంతుకు వేసి గట్టిగా లాగుతాడు. అతను పోలీసులకు చెప్పిన ప్రకారం ఆమె గొంతుకు బెల్ట్ వేసి లాగుతుండగా ఆమె నాలుక బయటకు వచ్చి ముఖమంతా నీలంగా మారిందని చెప్పాడు. ఆమె ఇంకా ప్రాణాలతో ఉందని గమనించిన శామ్ ఆమె ముఖాన్ని విండో గ్లాస్కు ఒత్తిపెట్టి ఆమె నడుంపై కాలు పెట్టి ఆమె గొంతుకు బెల్ట్ వేసి గట్టిగా లాగుతాడు. ఎంత గట్టిగా లాగుతాడంటే బెల్ట్ విరిగిపోయేదాకా. ఆ తర్వాత ఆమె మరణించిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆమెను ప్యాసింజర్ సీట్లో వెనక్కి వాల్చి అక్కడి నుండి కార్ డ్రైవ్ చేసుకుంటూ దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్తాడు. దాని పేరు సిటిజన్స్ పార్క్. ఆ పార్క్ ఒక చిన్న దట్టమైన అడవిలాగా ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లి కార్ పార్క్ చేసి ఆమెను లాక్కుంటూ వెళ్ళి అడవిలో పడేస్తాడు. శామ్ యాష్లీతోనే కాదు ఇంకా కొంతమంది స్కూల్ టీనేజ్ పిల్లలతో సంబంధాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే శామ్ ఒక స్టూడెంట్ కాదు, అతను 27 ఏళ్ల మిడిల్ క్లాస్ టీచర్, ఇంకా బేస్బాల్ కోచ్ కూడా. యాష్లీని కూడా తన మాటల్లో పెట్టి అతని వైపు అట్రాక్ట్ చేసుకుంటాడు. అతను ఒక టీచర్ కాకుండా ఒక మంచి రెస్లర్ కూడా. కొన్ని రెస్లింగ్ ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. అందుకే అతను చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. అందుకే ఎప్పుడైతే యాష్లీ మెడని తన చేత్తో పట్టుకున్నాడో ఆమె అతని నుండి విడిపించుకోవడం చాలా కష్టమై ఉంటుంది. అయితే పోలీసులు అతన్ని యాష్లీను పడేసిన స్థలానికి తీసుకువెళ్ళమని చెప్తారు. వారు అక్కడికి వెళ్ళే సమయానికి వర్షం పడుతుంది. శామ్ అక్కడికి వెళ్ళి పోలీసులకు ఆ స్థలాన్ని చూపించడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. అయితే కొద్దిసేపు తర్వాత పోలీసులకు టార్చ్ వెలుగులో ఏదో కనిపిస్తుంది. వారు దగ్గరికి వెళ్ళి చూడగా అది యాష్లీ బాడీ. అయితే వారు దగ్గరికి వెళ్ళి గమనించగా యాష్లీ మెడ విరిగి ఉండడం గమనిస్తారు. అయితే ఆమె ఊపిరి పీల్చుకోవడం గమనిస్తారు. ఆమె అప్పటికీ చనిపోలేదు, ఇంకా జీవించే ఉంది. క్రితం 30 గంటలుగా ఆమె చచ్చిన శవంలాగా ఆ పార్క్లో పడి ఉంది. అయితే పోలీసులు అర్జెంటుగా పారామెడిక్స్ని పిలుస్తారు. ఆమెను అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అయితే ఆమె మెడికల్ ఇండ్యూస్డ్ కోమాలో ఉంటుంది. డాక్టర్స్ ఆమె ఫ్యామిలీతో ఆమె ఇంజురీస్ ఎంత సీరియస్గా ఉన్నాయంటే ఆమె కోమాల నుండి బయటపడడం చాలా కష్టమని చెప్తారు. కానీ అదృష్టవశాత్తు ఆమె కోమాల నుండి బయటకు వస్తుంది. ఆ తర్వాత రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఆమె 34 సంవత్సరాల హ్యాపీలీ మ్యారీడ్ విమెన్. ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ఇప్పుడు ఒక నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు. శామ్కి మర్డర్ అటెంప్ట్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. రీసెంట్గా 2024లో కండిషనల్ బెయిల్ మీద అతను బయటికి వస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.